హాయ్ లవ్లీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ గా మనం డిఎస్ఏ రోడ్ మ్యాప్ ఏంటి, ఏది స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలని చూసాం. సో ఈ రోజు మనం టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి చూద్దాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనం రాసిన కోడ్ కి ఎంత టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది అని ఎలా అనాలిసిస్ చేయాలి, ఆ అనాలిసిస్ ఎలా అని ఈరోజు చూద్దాం. ఓకే, సో టుడేస్ టాపిక్ స్పేస్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నార్మల్ గా మనం ఎలా ప్రింట్ చేస్తాం, ఏదైనా స్టేట్మెంట్ ని డైరెక్ట్ గా ప్రింట్. ఓకే, లెట్ ఇట్ బి ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ మై నేమ్. ఓకే, నందిని. సో ఒకసారి ప్రింట్ చేసేస్తుంది. ఓకే, సో సేమ్ నేను x ఈక్వల్స్ టు y ప్లస్ జెడ్. సో ఈ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటి, కాన్స్టెంట్ టైం. సో కాన్స్టెంట్ టైంలో ఆ స్టేట్మెంట్ రన్ అయిపోతుంది. సో సేమ్ అదే నేను ఎక్స్ ప్లస్ వై జెడ్ అనే ఆపరేషన్ ని నేను ఈసారి ఒక లూప్ లో చేయాలనుకుంటున్నాను. సో ఫర్ రేంజ్, సో లెట్ ఇట్ బి 10 times. సో సేమ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై ప్లస్ జెడ్. సో వై అండ్ జెడ్ కి వాల్యూస్ ప్రీవియస్ గా ఏదైనా తీసుకుని ఆ స్టేట్మెంట్ నేను రన్ చేయాలి. అంటే సో ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది మొత్తం, సో 10 times. మనం రేంజ్ ఎంత ఇచ్చాం, 10 times ఇచ్చాం కాబట్టి అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం n ఎంతైతే స్పెసిఫై చేస్తామో అన్ని సార్లు అది టైం ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో ఓకే, ఆ బిగ్ ఆఫ్ n రిప్రజెంట్ చేయాలి అంటే ముందు మనం ఓకే, సో బేసిక్ గా మొత్తం 3 ఫార్మ్స్ లో ఉంటుంది టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయడానికి. అదే బెస్ట్ కేస్ సినారియో, worst case scenario and average case. ఓకే, సో దీన్ని మనం ఒమేగాతో నొటేట్ చేస్తాం అండ్ దీన్ని బిగ్ ఓ అంటాం, దీన్ని బిగ్ ఓ నొటేషన్. అండ్ యావరేజ్ టైం కాంప్లెక్సిటీ థీటాతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి నొటేషన్స్ అన్నమాట వాటికి. బిగ్, ఓకే, సో నార్మల్ గా బిగ్ ఓ నొటేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో అది మనకి ప్రీవియస్ గా పైన n times రొటేట్ అవుతుంది కాబట్టి టైం కాంప్లెక్సిటీ అది మొత్తం కంప్లీట్ అవటానికి బిగ్ ఆఫ్ n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్, యావరేజ్ కేస్ అర్థం అవ్వాలి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ లో నేను ఒక నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఓకే, సో ఆ సెర్చ్ చేసేటప్పుడు సో ఓకే 1 to 10 నంబర్స్ తీసుకున్నాను లిస్ట్ లో. అందులో 1 కోసం సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఆ 1 ముందే ఉంది. సో త్వరగానే అయిపోతుంది మన ఇటరేషన్. సో సెర్చ్ ఫైండ్ చేసేస్తుంది, బ్రేక్ చేసేస్తాం, అయిపోతుంది. లేదు, సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ మిడిల్ లో ఉంది, అప్పుడు ఒక టైం కాంప్లెక్సిటీ. లేదు, లాస్ట్ లో ఉంది, లాస్ట్ లో ఉన్నప్పుడు మొత్తం ఎలిమెంట్స్ ని సెర్చ్ చేయాలి. అంటే వర్స్ట్ కేస్ వచ్చేసి మొత్తం ఎలిమెంట్స్ ని చెక్ చేయాలి, అది వర్స్ట్ కేస్ అని అంటాం. బెస్ట్ కేస్ అంటే ఆ ఎలిమెంట్ స్టార్టింగ్ లోనే ఉంది, అంటే స్టార్టింగ్ లోనే ఎండ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. లేదు, స్టార్టింగ్ కాదు ఎండింగ్ కాదు అంటే మిడిల్ లో దొరికింది. సో యావరేజ్ టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. ఓకే, సో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అవుతుంది. లేదు, అందులో బెస్ట్ కేస్ ఏంటి, స్టార్టింగ్ లోనే ఉండటం. యావరేజ్ అంటే మిడిల్ లోనే ఫైండ్ అవుట్ చేయగలిగితే యావరేజ్ టైం కాంప్లెక్సిటీ అంటాం. సో మెయిన్ గా ఇవి ఉంటాయి, వీటికి అనాలిసిస్ పార్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ నోట్స్ చేసి పెట్టాను, ఇది నేను కింద డిస్క్రిప్షన్ లో నోట్స్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. బికాస్ అంతా థియరిటికల్ ఫార్ములా బేస్ చేసుకొని ఎలా టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేస్తామని ఉంటుంది దానికి. సో బెస్ట్ కేస్, యావరేజ్ కేస్ అండ్ వర్స్ట్ కేస్ సినారియోస్ కి 3 డిఫరెంట్ అండ్ గ్రాఫ్ నోటేషన్ కూడా ఇచ్చాను అక్కడ. సో ఆర్ సింపుల్ గ్లాన్స్ ఇవ్వాలి అని అంటే, సో వర్స్ట్ కేస్ నార్మల్ గా టైం కాంప్లెక్సిటీ అంటే, సో ఇది n అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం తీసుకునే డేటా స్ట్రక్చర్ లో, అండ్ ఆ n పెరిగే కొద్దీ టైం కూడా పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే గ్రాఫ్ అలా ఉంటుంది, అంటే పెరిగిపోతూనే ఉంటుంది. అది నార్మల్ గా నొటేషన్. అది వర్స్ట్ కేస్ లో
ఎలా ఉంటుంది గ్రాఫ్ అని అంటే దానికి ఫార్ములా రిప్రజెంటేషన్. సో ఓకే, f of n less than or equals to c g of n. ఓకే, సో లెట్ ఇట్ బి f of n నేను 5n అని తీసుకున్నాను, g of n n అని తీసుకున్నాను. సో ఆ రెండింటి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆ టైం అనేది c గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 వరకు వస్తుంది. ఇదేంటి వర్స్ట్ కేస్ అనమాట. అంటే ఖచ్చితంగా లెట్ ఇట్ బి 5 అనేది సెకండ్స్ అనుకుంటే 5 సెకండ్స్ కంటే ఖచ్చితంగా ఎక్కువే పడుతుంది, అంటే ఎలిమెంట్స్ లాస్ట్ లో ఉండొచ్చు అని అలా. దానికి నోటేషన్ ఇలా. సో ఇది మనం తీసుకునే ఫంక్షన్ f of n. సో g of n అనేది గ్రేటర్ దాన్ కాబట్టి ఆ నోటేషన్ పైన ఉంటుంది, ఇది కింద ఉంటుంది. దెన్ సేమ్ బెస్ట్ కేస్ అంటే రివర్స్ అనమాట, లెస్ దానే ఉంటుంది c of n అనేది. ఓకే, అలా సేమ్. దెన్ యావరేజ్ కేస్ అంటే పైన ఉన్న రెండు గ్రాఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే బెస్ట్ కేస్ కి మన ఫంక్షన్ పైన ఉంటుంది, ఆ g of n కింద ఉంటుంది. ఓకే, మీరు యావరేజ్ కేస్ అంటే ఆ రెండింటిని కంబైన్ చేసి ఉంటాయి. సో 2 గ్రాఫ్స్ ఉంటాయి, ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్ ది, అండ్ టైం కాంప్లెక్సిటీ రెండు ఇక్కడ n0 n1 n2 రెండు ఉంటాయి, అండ్ ప్రీవియస్ గా n0 ముందు ఒకటే ఉంటుంది, థ్రెషోల్డ్ అని అంటాం దాన్ని. ఓకే, సో ఇది అనాలిసిస్ పార్ట్. సో ఇది నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, కొంచెం డెప్త్ గా చూసుకోండి. బట్ మనం రాసిన కోడ్ కి ఎంత వేలో అట్లా ఏం అవసరం లేదు, బట్ వెనకాల ఏంటి అని తెలుసుకోవాలంటే అలా ఉంటుంది. ఓకే, సో అది నోటేషన్ అనమాట. సో నేను ఇప్పుడు మనం రాసిన కోడ్ కి మనం అనలైజ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. సో నార్మల్ గా డైరెక్ట్ గా ఒక ఎలా స్టేట్మెంట్ అంటే అది కాన్స్టెంట్ టైం, అదే నేను ఒక లూప్ లో రాస్తే సో n టైమ్స్ ఆ లూప్ ఇటరేట్ అవ్వాలి కాబట్టి బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ అవుతుంది. దెన్ సేమ్ అలానే అదే స్టేట్మెంట్ నేను ఈసారి 2 లూప్స్ లో రాస్తున్నాను. ఎలా? సో ఫర్ I in range of same n times there, and same for j in range of again n times sin 20. So here I am doing the same operation, x equals to y plus z. అంటే ఫస్ట్ రోస్ ఎన్ని, ఆ రోస్ కి మళ్ళీ కాలమ్స్ ని, అంటే ఒక లూప్ లోపల మళ్ళీ ఇంకొక లూప్ డిఫైన్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ n అనేది ఇక్కడ 4 అని ఇచ్చాను అనుకోండి. సో ఆ 4 ఫస్ట్ n వాల్యూ ఎంత అవుద్ది? 0 అవుద్ది. సో 0 అయ్యాక మళ్ళీ లోపలికి ఎంటర్ అవుద్ది, ఇక్కడ కూడా 4 కాబట్టి లోపల 4 టైమ్స్ ఇటరేట్ అవుద్ది లూప్. అంటే ఒకసారి 4, మళ్ళీ I 1 అయినప్పుడు మళ్ళీ 4, I 2 అయినప్పుడు ఇక్కడ I. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది డిఫాల్ట్ గా, ఎందుకు నేను ఇక్కడ n డైరెక్ట్ గా తీసుకున్నాను కాబట్టి. లేదు 1 నుంచి స్టార్ట్ చేసినామంటే 1, n+1 తీసుకోవాలి, ఏదైనా ఓకే. ఓకే, సో 4 టైమ్స్ అవుతుంది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ లో లోపల ఈ లూప్ మళ్ళీ 4 టైమ్స్, అంటే 0th ఇండెక్స్ దగ్గర 4 టైమ్స్, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 4 టైమ్స్, సెకండ్ అండ్ 4 టైమ్స్, మొత్తం 16 ఇటరేషన్స్ అవుతాయి. 4 4 16. సో ఇది అన్ని సార్లు ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే 4 మనం తీసుకుంది 4n, కానీ ఇక్కడ అవుతోంది 16 ఇటరేషన్స్, అంటే 4 into 4 యు ఆర్ గెటింగ్ 16, రైట్? సో అందుకే టైం కాంప్లెక్సిటీ కూడా మనకి n into n, అంటే బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఒక స్టేట్మెంట్ రన్ అవడానికి నథింగ్ బట్ కాన్స్టెంట్ టైం, దాన్నే మనం ఇక్కడ ఈ కాన్స్టెంట్ టైం ఇది అవటానికి, సో బిగ్ ఆఫ్ 1. ఓకే, ఒక లూప్ లో బిగ్ ఆఫ్ n అయింది, దెన్ ఇక్కడ n స్క్వేర్ అయింది. సో ఇప్పుడు వీటిల్లో మళ్ళీ ఏది టైం కాంప్లెక్సిటీ పెద్దది? ఆబ్వియస్ గా బిగ్ ఆఫ్ n స్క్వేర్, రైట్? సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ 3 టైం కాంప్లెక్సిటీలో సో big of n square is the greatest one, and then big of n is the greatest one, and then big of 1 is the greatest one. సో ఇలా ఆర్డర్ ఉంటుంది. సో మనకి ఇవేంటి, మనం ఇప్పుడు తీసుకున్న ఒక స్టేట్మెంట్ కోడ్ కి. సో నార్మల్ గా టైం కాంప్లెక్సిటీ, సో స్టార్టింగ్ వచ్చేసి కాన్స్టెంట్ టైం, అది బిగ్ ఆఫ్ 1, then second one logarithmic,
అదే big of log n, and then third one normal loops కి అనుకోవచ్చు big of n. then fourth సేమ్ అదే quadratic equation ఫార్మాట్స్ ఏమైనా ఉంటే దానికి n square. and then fifth one polynomial, cubic polynomial, we can consider it as big of nth cube. then sixth, so సేమ్ అలానే పవర్ ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ n power n కాదు, let it be x, I'm writing x will be the square, whatever it is, 4, 5, whatever it is. సో అలా అంటే టైం కాంప్లెక్సిటీ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, అది ఆర్డర్. ఓకే, సో ఇలా ఆర్డర్ ఉంటుంది. ఇది బేసిక్ గా టైం కాంప్లెక్సిటీ గురించి. దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? సో నథింగ్ బట్ మనం ఏదన్నా కోడ్ రాయాలి అని అంటే అందులో మీరు రాస్తున్న కోడ్ కి ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ అందులో మీరు తీసుకునే ఇన్పుట్స్ కి ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనే దాన్ని బట్టి స్పేస్ కాంప్లెక్సిటీ డిసైడ్ అవుతుంది అనమాట. సో లెట్ ఇట్ బి మనం 2 numbers ని యాడ్ చేయాలి. సో అప్పుడు a ఈక్వల్స్ టు సమ్ పర్టికులర్ ఎలిమెంట్, సేమ్ b ఈక్వల్స్ టు ఓకే, సో 10 అని తీసుకున్నాం, ఇక్కడ 20. అంటే ఏంటి? ఇవి మీరు తీసుకునే ఇన్పుట్స్, దానికి స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ సేమ్ ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయాలి కదా, సో సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. అంటే ఇక్కడ సిలో అంటే మీరు ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నారు, ఆ ఆపరేషన్ కి పర్టికులర్ టైం అనేది తీసుకుంటుంది, దాన్ని ఆక్సిలరీ స్పేస్ అంటాం. ఇది ఇన్పుట్ స్పేస్. సో ఆ రెండింటిని కలిపి యాడ్ చేసి మనం మొత్తం టైం స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది బ్రీఫ్ ఎగ్జాంపుల్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో సేమ్ మీరు అరే ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేకపోతే ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ దానికి స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అరే తీసుకుంటున్నాను, ఏదైనా అరే n అని, అప్పుడు ఎంత అవుద్ది? సో బిగ్ ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీ. మీరు ఇన్పుట్ మళ్ళీ తీసుకోవాలి అని అంటే అలా మీరు తీసుకునే ఇన్పుట్ బట్టి ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఇన్పుట్సే కాబట్టి ఇది కాన్స్టెంట్ టైం అవుతుంది. సో ఇది టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి. సో వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని మనకి 3 different వేస్ ఉన్నాయి. అంటే ఫార్ములా బేస్డ్ యూజ్ చేసి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రతి దానికి అని. సో అందులో సబ్స్టిట్యూషన్ ఉంది, రికర్సివ్ అప్రోచ్ ఉంది, రికర్సివ్ ట్రీ. దెన్ సో ఐ విల్ రైట్ ఇట్. substitution method, then second one recursive tree approach, then third one master's theorem. సో ఈ 3 ways యూజ్ చేసి మనం టైం కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, ఈజీగా సింపుల్ గా. సో ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చూద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ వన్ వే అండ్ మిగిలిన రెండింటి వాటి తర్వాత చూద్దాం. ఓకే, సో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను కోడ్. సో దానికి మనం ఎలా రాస్తాం? ఫస్ట్ బేస్ కండిషన్ రాస్తాం, రైట్? రికర్సివ్ ఫంక్షన్ లో బేస్ కండిషన్ రాస్తాం. ఏంటది? ఇఫ్ n ఈక్వల్స్ టు 1 ఆర్ n ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు మనం ఏం రిటర్న్ చేస్తాం? డైరెక్ట్ గా 1. అదర్వైజ్ రిటర్న్ లో ఏం రిటర్న్ చేస్తాం? n ఇంటూ దట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్, here you will write n minus 1. ఓకే, అంటే ఏంటి? ఫ్యాక్టోరియల్ ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇది ఎలా ఉంటుంది? సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే
ఆ ఇచ్చిన నంబర్ నుంచి 1 వరకు మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అదే కదా ఫ్యాక్టోరియల్ అంటే. సో దీనికి నేను ఇక్కడ అప్లికేషన్ రాస్తున్నాను అంతేనా. సో ఇప్పుడు దీనికి మనం ఫార్ములా బేస్ లో రాయాలి అంటే ఎలా వస్తుంది ఫంక్షన్. సో టీ ఆఫ్ ఎన్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చిన ఇన్పుట్ 1 ఆర్ 0 అయితే డైరెక్ట్ గా నాకు ఆన్సర్ 1 వస్తుంది. ఎప్పుడు n 1 అయినప్పుడు ఆర్ 0. అదర్వైజ్ మనకేమొస్తుంది -1 ప్లస్ n అంతేనా. అంటే ఆ n అనేది సేమ్, బట్ ఈ టీ ఆఫ్ n మైనస్ అంటే రికర్సివ్ ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేస్తున్నాం మనం, రైట్. సో ఇలా టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మెథడ్ ఏంటి మనం యూజ్ చేస్తుంది సబ్స్టిట్యూషన్ కాబట్టి. సో ఇక్కడ టీ ఆఫ్ n ఈక్వల్స్ టు మనది ఏమైంది టీ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ n. సో ఇప్పుడు దీనికి సేమ్ మళ్ళీ ఈ టీ ఆఫ్ n మైనస్ 1 ప్లేస్ లో ఏమవుద్ది మళ్ళీ. సో -1 తీసుకుంటే ఏమొస్తుంది మనకి టీ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ n మైనస్ 1, రైట్. సో ఇప్పుడు నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను పైన. మనకేమొస్తుంది అప్పుడు ఇక్కడ టీ ఆఫ్ n ఈక్వల్స్ టు ది ఎంటైర్ టర్మ్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ప్లస్ n మైనస్ 1. సో ప్రీవియస్ గా మనకు అక్కడ n ఉంది అవునా. సో ఇప్పుడు మళ్ళీ ఈ టీ ఆఫ్ n మైనస్ 2 కి మళ్ళీ ఏమొస్తుంది మళ్ళీ. సో సేమ్ టీ ఆఫ్ n మైనస్ 3 ప్లస్ n మైనస్ 2 అనే టర్మ్ వస్తుంది అవునా. సో ప్లస్ n మైనస్ 1 ప్లస్ n. సో ఇలా టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ ఇలా వస్తూనే ఉంటాయి, రైట్. సో ఎంతవరకు వెళ్తుంది టీ ఆఫ్ n మైనస్ k వరకు వెళ్తుంది. అంటే ఆ n మైనస్ k ఈక్వల్స్ టు 1 అయ్యేంత వరకు ఫంక్షన్ వెళ్తుంది. అప్పుడు మన k వాల్యూ ఏమవుతుంది n మైనస్ 1 అవుతుంది, రైట్. సో ఇప్పుడు నేను ఈ ఇక్కడ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, రైట్. సో ముందు ఆ టీ మైనస్ టీ ఆఫ్ n మైనస్ k టర్మ్ రాస్తాను. సో టీ ఆఫ్ n మైనస్ k టీ ఆఫ్ n మైనస్ k మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మన క్లాస్ లో టర్మ్స్ ఏమున్నాయి n మైనస్ 2, ఇక్కడ మనకి n మైనస్ k కూడా ఉంటుంది 2 ప్లస్ n. ఓ 1 సెకండ్. -1 ప్లస్ n. ఓకే. ఇప్పుడు క్లియర్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ k లో నేను సబ్స్టిట్యూట్ చేసిన మన k వాల్యూని. అప్పుడు ఏమవుద్ది సో ఫైనల్ గా టీ ఆఫ్ n ఈక్వల్స్ టు టీ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ టీ ఆఫ్ n మైనస్ 1 మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n మైనస్ 3 ప్లస్ n మైనస్ 2 ప్లస్ n మైనస్ 1 ప్లస్ n. ఓకే. సో ఫైనల్ గా మనకి టీ ఆఫ్ n ఈక్వల్స్ టు ఇక్కడ n మైనస్ n క్యాన్సిల్ అవుతుంది టీ ఆఫ్ 1 ప్లస్ టీ ఆఫ్ సేమ్ n మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ప్లస్ కదా, దాని నెక్స్ట్ టర్మ్ అంటే ప్లస్ కదా. ఓకే. సో ప్లస్ సో టీ ఆఫ్ n మైనస్ n అంటే క్యాన్సిల్. సో మైనస్ మైనస్ ప్లస్ 1 అండ్ 2 వస్తుంది టీ ఆఫ్ 2 అండ్ ప్లస్ అండ్ సో 1 ప్లస్ ఇక్కడ మనకి లాస్ట్ లో n మైనస్ 1 ప్లస్ n అంటే ఏమవుతుంది మనకి సో 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో 1 ప్లస్ n మైనస్ 1 ప్లస్ n. అంటే ఈ టర్మ్ ఎలా వస్తుంది ఏమొచ్చింది మనకి లాస్ట్ లో అంటే
టైం కాంప్లెక్సిటీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దీనికి డైరెక్ట్ గా ఫార్ములా ఏముంటది, n ఇంటూ n+1/2 అంటే ఏమొస్తుంది మనకి, సో n² + n/2. సో దీనికి టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, సో ఫైనల్ గా బిగ్ ఆఫ్ n² + బిగ్ ఆఫ్ n/2, రైట్. సో ఇప్పుడు దీనికి ఇక్కడ n² ఉంది, n ఉంది. అప్పుడు ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తాం, రైట్. సో ఇలా ఏ ప్రాబ్లం ఇచ్చినా దాన్ని ముందు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి t(n) లోగా, అలా కన్వర్ట్ చేసుకొని ఇలా మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతారా, లేకపోతే మాస్టర్స్ థీరం వాడతారా, లేకపోతే రికర్సివ్ ట్రీ అప్రోచ్ వాడతారా. సో ఏ అప్రోచ్ అయినా వాడచ్చు, వాడి దానికి టైం కాంప్లెక్సిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా నేను ఇప్పుడు ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ కదా. నెక్స్ట్ రికర్సివ్ ట్రీ అప్రోచ్ మాస్టర్స్ థీరం కి కింద డిస్క్రిప్షన్ లో నోట్స్ ఇస్తాను. సేమ్ ఇలానే ఫైండ్ అవుట్ చేస్తాం ప్రతిదానికి. దాన్ని చూసి అర్థం చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ మనం సర్చింగ్ ఆపరేషన్, సార్టింగ్ అలా వెళ్ళినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఎలా టైం కాంప్లెక్సిటీ నిజంగానే వస్తుంది, బిగ్ ఆఫ్ లాగ్ n ఎలా వస్తుంది, n² ఎలా వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఓరక నోట్ లెక్కలు అలా వేయకుండా. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఎలా వస్తుంది టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే ఇది హెల్ప్ అవుతుంది. అక్కడ మాక్సిమం అలా ఏం ఉండదు, బట్ ఒక్కొక్కసారి అడుగుతారు ఖచ్చితంగా. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇలా మీరు ఏ మెథడ్ అయినా వాడచ్చు. నేను ఇక్కడ ఏది యూజ్ చేశాను, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేశాను, రైట్. సో ఇది ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ సీ యూ సూన్, బాయ్.